దేవునికి మహిమ కలుగును గాక. కీర్తన గ్రంథం చదువుకుందామండి. 7వ అధ్యాయం మొదటి నుంచి కొన్ని వచనాలు చదువుకుందాం. యెహోవా నా దేవా, నేను నీ శరణుజొచ్చి ఉన్నాను. నన్ను తరిమివారి చేతిలో నుండి నన్ను తప్పించుము. నన్ను తప్పించేవాడెవడనూ లేకపోగా వారు సింహం వలె ముక్కలుగా చీల్చివేయకుండా నన్ను తప్పించుము. యెహోవా నా దేవా, నేను ఈ కార్యం చేసిన ఎడల, నా చేత పాపము జరిగిన ఎడల, నాతో సమాధానముగా ఉండిన వానికి నేను కీడు చేసిన ఎడల, శత్రువులు నన్ను తరిమి పట్టుకునిమ్ము. నా ప్రాణమును నేలకు అనగదొక్కనిమ్ము. నా అతియాస్పదమును మంటిపాలు చేయనిమ్ము. నిర్మితముగా నన్ను బాధించే వారిని నేను సంరక్షించితిని గదా. యెహోవా కోపము తెచ్చుకుని లెమ్ము. నా విరోధుల ఆగ్రహము అణుసుటకే లెమ్ము. నన్ను ఆదుకొనుటకే మేలుకొనుము. న్యాయ విధిని నీవు నియమించున్నావు కదా. జనములు సమాజంగా కూడి నిన్ను చుట్టుకొనినప్పుడు వారికి పైగా పరమందు ఆసీనుడు కమ్ము. దేవుడు పరిశుద్ధ వాక్యం దీవించును గాక. ఆమేన్.